అవును. ఈరోజు 41వ రోజండి. అదేనండి ధర్నాలోకి ఈరోజు చాలా జనమందరం ఉన్నారు. అయితే అందరికి కూడా ఎండల వల్ల మజ్జిగ కలిపిచ్చామట చల్లగుంటదని. అదే ఈరోజు స్పెషల్ కూరలేంటంటే గోంగూర మక్రోని, అలాగే మామిడికాయ జీడిపప్పు మాట. అంతలోడికి మనకి హరీష్ గారు వస్తా అన్నారు. ఈరోజు 12 గంటలు అయిపోయిందండి. 12 గంటలకొచ్చారు హరీష్ గారు. ఆయనొచ్చి 2 మాటలు మాట్లాడారు. ఆ మాటలేదు మీరే వినండి. అలాగే మీరందరూ కూడా ఈ 41 రోజుల నుంచి కూడా ఈ పోరాటం చేస్తున్నారు. మీరందరూ నాకు కూడా అనేక విషయాల్లో అనేక సందర్భాల్లోని నాతో కూడా ఈ విషయాల గురించి మాట్లాడడానికి కూడా రావడం జరిగింది. నేను కూడా ఓఎన్జీసీ వాళ్ళతో కూడా మాట్లాడి దీనికి ఒక త్వరలోనే దీనికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పి ఆ హామీ కూడా నేను నాయకులకి ఇక్కడ స్థానిక నాయకులకి కూడా ఇవ్వడం జరిగింది. ఉపాధి కలిగించాలని ఆనాడు అనుకున్నారు. ఈ ప్రాంతంలో రైలు కూత వినిపించాలని ఖచ్చితంగా ఆయన అనుకున్న అన్ని విషయాలు ఆ రైలు కూతని కూడా ఈ 5 సంవత్సరాల్లో మీకు వినిపిస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏమండి మా అన్నగారు మాట్లాడిన తర్వాత అనంతరం డీజే తీర్మానాలతో ఊరేగింపు జరిగిందండి. అంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయన్నమాట. ఫస్ట్ కనవారం వచ్చాను పెళ్ళికి. ఇక్కడ శేర్వారి పెళ్లి సందరండి. చాలా ఇక్కడ నాకు ఫ్యాన్స్ ఒకటి ఎదురయ్యారన్నమాట. 2-3 పిల్లలు. అయితే మీరు చాలా బాగా చేస్తున్నారు. అయితే నాతో ఫోటో దిగారు. వెంటనే మనకి రాజమండ్రి వెళ్ళిపోతుందన్నమాట. రాజమండ్రి వెళ్ళాలంటే మరి జర్నీ బాగా చేసి అలసిపోయాం కాబట్టి రెడ్ బుల్ తాగేసి రావులపాలెండి అలా మనం రాజమండ్రి పెళ్ళిలో చేరుకున్నాం. పెళ్ళి అనేటప్పుడు గుర్తొచ్చేది భోజనాలండి. నేను భోజనాలు ఎక్కడో ఎత్తుకోవడానికి వెళ్ళిపోయాను. మీరైతే ఎన్ని ఎత్తుకుంటారో కామెంట్ చేయండి. ఉంటాను మరి. లైక్ కొట్టి మా మర్చిపోకు.